నమస్తే. నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్ర సాధకులు, అమ్మవారి ఉపాసకులు శ్రీ సుభాష్ శర్మ గురూజీ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమండి. సార్, కామాఖ్యలో బలులు బంద్ ఈ నెల 17 వరకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును. ఎందుకు సార్? అంటే 17 వరకు కామాఖ్యలో బలులు ఎందుకు బంద్? ఎందుకంటే అక్కడ ఫేమస్ మొత్తం బలులే కాబట్టి. అవును. ఎందుకంటారు సార్? నిజానికి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము విశేషమైనటువంటి క్షేత్రము. అంటే ఈ తాంత్రిక విద్యలకు, తాంత్రిక పూజలకు ఇది ప్రత్యేకమైనటువంటి స్థలంగా పరిగణించబడుతుంది. అస్సాం గౌహతిలో ఉన్నటువంటి ఈ కామాఖ్య అమ్మవారి యొక్క స్థల పురాణం చాలా విశేషంగా సాక్షాత్తు సతీదేవి యొక్క అవయవాలు పడినటువంటి క్షేత్రంగా ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. అక్కడ ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అంబుబాచి మేళా అని చెప్పి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారి యొక్క ఆలయంలో ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి కాబట్టి, అక్కడ జరిగేటటువంటి ఈ యొక్క అంబుబాచి మేళలో ఈ యొక్క మెయిన్‌గా ప్రధానంగా అమ్మవారికి సమర్పించేటటువంటి బలుల్లో దున్నపోతు బలి చాలా విశేషమైనటువంటి బలి. ఈ పంచబలులలో దున్నపోతు బలి అనేటటువంటిది ఆ ఒక్క బలి మాత్రం నిషేధము తప్ప, మామూలుగా జరిగేటటువంటి బలులన్నీ కూడా అంటే మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేదు అనంటే గనక పావురాలు కావచ్చు, ఇంకా ఇతరితర మత్స్యము, మాంసం కావచ్చు, ఇవన్నీ కూడా మామూలుగా జనరల్‌గా జరుగుతుంటాయి. కానీ ఏదైతే ప్రధానంగా అని అనుకుంటున్నారో పంచబలుల్లో ఒకటైనటువంటిది ఆ మహిష బలి అనేటటువంటిది మాత్రం అక్కడ జరగడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే గనక ఈ అంబుబాచి మేళలో చాలామంది యోగిని శక్తులు అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల్లో చేస్తూ ఉంటారు. అంటే అమ్మవారి యొక్క అంటే ఆషాఢ మాసం మొత్తము కూడా గనక చూసుకున్నట్టయితే అక్కడ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి కూడా ఆషాఢ మాసం మొత్తం కూడా విశేషంగా జరుగుతుంటాయి. చిట్ట చివరి 5 రోజులు మాత్రము అమ్మవారి యొక్క ఆలయాన్ని మూసివేస్తారు అనేటటువంటిది కూడా ప్రసిద్ధి చెందినటువంటిది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి కాబట్టి అందులో భాగంగా ఈ శ్రావణ మాసములు వచ్చేసరికి మనకు శ్రావణ మాసం అంటే ఈ ఆషాఢ మాసం 17 వరకు కూడా ఆ యొక్క ఆలయం క్లోజ్‌గా ఉంటుంది. కాబట్టి ఆ బంద్ చేసేటటువంటి సమయంలో అక్కడ కేవలం ప్రధానంగా దున్నపోతు బలి మాత్రం ఉండదు గానీ, సాధారణంగా అన్ని బలులు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే అక్కడ శక్తి దేవతలు ఈ సమయంలో అక్కడ కొలువై ఉంటూ ఉంటారు. కనుక ప్రధానంగా ఈ ఒక్క బలిని మాత్రం నిషేధించడం జరిగింది అని అక్కడ సమాచారం అంటే. సార్, ముఖ్యంగా కామాఖ్య ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ మధ్య కాలంలో తెలుగు వారంతా కూడా అక్కడికెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా సార్, అక్కడ పంచబలులలో ఏ ఒక్క బలిచ్చినా కూడా ఖచ్చితంగా మానవుడి కోరిక తీరుతుందని చెప్తా ఉంటారు. అవును. అది ఎంతవరకు వాస్తవం అండి. ఎందుకు అనంటే గనక అక్కడ బలులు అనేటటువంటివి చాలా ప్రధానంగా చేస్తారు. అక్కడ తాంత్రిక విధమైనటువంటి విద్యలు ఉన్నాయి. అలాగే తాంత్రికం కానటువంటి విద్యలు కూడా అంటే మామూలు సాధారణంగా చేసుకునే పద్ధతులు ఒక రకంగా ఉంటాయి. అంటే పంచమకారాలు చేసేటటువంటి విధానాలు అంటే తాంత్రిక విద్యల్లో 2 రకాలు ఉంటాయి. వామాచారము, అలాగే దక్షిణాచారం అనేటటువంటి 2 ఉంటాయి. దక్షిణాచారం అనేటటువంటిది బలులకు దూరంగా, అతీతంగా చేసేటటువంటి దక్షిణాచారం. వామాచారం అనేటటువంటిది బలులు కోరుకునేటటువంటి ఆచారం. కనుక ఈ వామాచార పద్ధతిలో బలులు అనేటటువంటివి అది అమ్మవారికి ప్రీతిగా ఇచ్చేటటువంటి అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి బలులే ప్రధానంగా వస్తుంటాయి. కాబట్టి అక్కడ జరిగేటటువంటి బలి ప్రధానాలు ఎలా ఉంటాయంటే అది అమ్మవారి ముందరే జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ముందరే మనం పెట్టేటటువంటి బలులన్నీ కూడా ప్రసాదంగా, నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆ క్షేత్రంలో అవి చాలా మట్టుకు ప్రధానంగా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ అవి ప్రసిద్ధి చెందాయి. మామూలుగా అక్కడికి వెళ్ళి చేసుకోవాలనేటటువంటి శాస్త్రం ఎక్కడ లేదు. మనము అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కడైనా కూడా మనము హైదరాబాద్‌లో కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో మామూలుగా కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో చేసుకోవచ్చు. కామాఖ్య వెళ్ళలేనటువంటి వారుంటారు. కొంతమంది కామాఖ్య వెళ్ళి అక్కడ బలులు చేసుకోవాలి, లేదా అక్కడికి వెళ్ళి మనం పూజలు చేసుకోవాలంటే కొంతమందికి అర్థం కాదు. ఇంకోటేంటంటే అక్కడ చేసేటటువంటి విధానాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మనకేమీ అర్థం కాదు. మనం బలులు ఇచ్చేటటువంటి సమయంలో కేవలం చూడడం అనేది ఉంటుంది తప్ప, మనం చేసేటటువంటిది ఏమీ ఉండదు. మనతోటి కేవలము ఒక గంట, గంటన్నర పూజ చేసేసి మనల్ని పంపించేస్తారు. అంతే తప్ప శాస్త్రయుక్తంగా అనేటటువంటిది అక్కడ మనకు అర్థం కాదు. కానీ ఆ పూజ గనక మనం చేసుకోవాలి అని అనుకుంటే గనక ప్రత్యేకంగా మనం ఇక్కడ కూడా క్షేత్రంలో అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ స్పెషల్‌గా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే గనక అక్కడ చేసుకోవచ్చు. మామూలుగా వామాచార పూజలనేటటువంటివి ఎక్కడైనా కూడా చేసేటటువంటి అవకాశాలు మన యొక్క దాంట్లో ఉన్నాయి. కాకపోతే అది వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి, వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి
వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. సో ఈ ప్రాంతంలో అయితే మీరు చేస్తారు మీ ఆ, ఆధ్వర్యంలో. 100% అంటే చేస్తాము మీన్స్ వాళ్ళకి ముందే చెప్తాం. ఎందుకంటే కొంతమందికి ఏంటి అంటే ఇలాంటివి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అవును. రెండోది ఏంటి అంటే గనక ఈ పూజలు చేయడం వల్ల క్షుద్ర పూజలు అనేటటువంటి మైండ్ సెట్ పడిపోతూ ఉంటుంది. ఎస్, అవును. కానీ క్షుద్రానికి ఈ తాంత్రికానికి చాలా తేడా ఉంటూ ఉంటుంది. క్షుద్రం అనేటటువంటిది ఒకరిని నాశనం చేయడానికి, తాంత్రికము అనేటటువంటిది మనిషి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, అనుకున్నటువంటి కోరికలు సాధించుకోవడానికి తాంత్రిక విద్యల్లో ఈ పూజలు అంటే ఈ వామాచార పూజలు అనేటివి భిన్నంగా ఉంటాయి. అంటే ఈ కలియుగంలో వామాచారానికి చాలా ప్రత్యేకమైనటువంటి విధులు ఉన్నాయి. అంటే కలియుగంలో ఇన్స్టెంట్‌గా తొందరగా కోరికలు నెరవేరడానికి, మనం అనుకున్నటువంటి సంకల్పం నెరవేరడానికి ఈ వామాచార పద్ధతిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కానీ ఇవి మధుమాంసాలతో కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి కొంతమంది దీనికి అనుమానపడుతూ ఉంటారు. అయ్యో! అమ్మవారు ఈ బలులు కోరుకుంటుందా? బలులు ఇస్తేనే కోరికలు తీరుతుందా? ఇలా అంటే లేనిపోనివన్నీ కూడా వాళ్ళ మైండ్‌లో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం అనేటటువంటిది అలా కాదు. అందుకే శాస్త్రంలో ఏంటి అంటే గనక సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి. అంటే నువ్వు సవ్యంగా చేసినా, అపసవ్యంగా చేసినా నీ ఉపద్రవాలన్నీ కూడా తీర్చేటటువంటి తల్లే ఆ అమ్మవారు. కనుక ఆ అమ్మవారిని మనం ఏ రకంగా సేవించాలనేటటువంటిది మన మనస్సుకి మన మనస్సుకి చెందినటువంటిది కాదు. మన మనస్సులో సంకల్పం ఏది చేసుకుంటామో ఆ రకంగా చేసుకోవచ్చు. నువ్వు సవ్యంగా చేసినా అమ్మవారు కరుణిస్తుంది, అపసవ్యంగా చేసినా కరుణిస్తుంది. 2 రకాలైనటువంటి పూజలు ఉన్నాయి. సృష్టించడము అమ్మే, నాశనం చేయడము అమ్మే. అలాగే నాశనం చేస్తుంది కదా అని చెప్పేసి అమ్మవారిని మనం చెడుగా చూడలేం కదా. అలాగే ఇప్పుడు కూడా నువ్వు పూజించే భక్తి విధానం అనేటటువంటిది ఏ రకంగా నువ్వు సమర్పించినా ఆ తల్లి స్వీకరిస్తుంది. మధుమాంసాలు అనేటటువంటి కొన్ని క్షుద్ర దేవతలు అంటే తాంత్రికపరమైనటువంటి దేవతలు బలులను కోరుకుంటారు. పూర్వకాలంలో చూస్తే ఇప్పటికీ మనం గ్రామ దేవత అనే పేరు మీదుగా మేకలు, కోళ్ళు నానా రకాలుగా బలిస్తాం. అంతెందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఊర పండగ అని చెప్పేసి మనం చౌరస్తాల దగ్గర బలులు చేస్తుంటాం. బలి అనేటటువంటిది ఏంటి అంటే గనక మన మీద ఉన్నటువంటి నెగిటివ్ని తీసేటటువంటిది. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో ఆ ప్రాణానికి బదులుగా మరొక జీవి యొక్క ప్రాణాన్ని ఇచ్చేటటువంటిదే ఈ యొక్క బలి అనేటటువంటి విధానం. ఇప్పుడు మనిషి ప్రాణం ముఖ్యమా, ఒక కోడి ప్రాణం ముఖ్యమా అంటే ఏ వ్యక్తి అయినా మనిషి ప్రాణమే ముఖ్యము అని అంటారు. బికాజ్ ఏంటి అంటే మనిషి విచక్షణ జ్ఞానం ఉంటుంది, కానీ కోడికి అలాంటి విచక్షణ, కోడికి కానీ మేకకు కానీ బలులు ఇచ్చే ఏ జీవికైనా సరే విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి వాటి యొక్క అంటే వాటికి ఉన్నటువంటి శాపము అలాగే ఉంటుంది, వాటికి ఉన్నటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి బలులు అనేటివి సమర్పిస్తారు. అంతెందుకంటే ఒక జాతకంలో గనక చూస్తే ఒక మనిషి యొక్క ప్రాణగండం ఉంది అని తెలిసిన తర్వాత ఆ ప్రాణగండం పోవడానికి ఏం చెయ్యాలి అని అడిగితే ఆ వ్యక్తి చేసినట్టు అంటే జాతక రీత్యా గనక ఆ మనిషి యొక్క ప్రాణాలు పోకుండా ఉండడానికి తాను చేసేటటువంటి విధానంలో ఒక మార్గం ఉంది. నీ యొక్క అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో మృత్యుగండాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ మృత్యుగండాలు తప్పించుకోవడానికి ఆ జీవికి బదులు మరొక జీవి యొక్క ప్రాణం గనక ఆ యొక్క మనిషి గనక అక్కడుండి పూజ గనక చేస్తే ఆ మనిషి మీద ఉన్నటువంటి ఏదైతే ప్రాణగండం ఉంటుందో ఆ జీవిలో నిక్షిప్తమై ఆ జీవి యొక్క ప్రాణాలు తొలగిపోతాయి. ఈ జీవి సేఫ్ అవుతూ ఉంటాడు. అంటే ఇలా ఒక మనిషి బ్రతకడానికి అనేక రకాలైనటువంటి పరిణామాలు, అనేక రకాలైన విధానాలు జ్యోతిష్యంలో అలాగే శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కామాఖ్య అమ్మవారి యొక్క దీంట్లో కూడా అలాగే. అంటే చావును తప్పించడానికి కూడా ఇట్లా వేరే 100% ఉంటాయి. అది ఎప్పుడు అని అంటే నీ యొక్క ఆయుష్ దగ్గర పడుతుంది. నీ యొక్క లేదు అంటే ఇప్పుడు అంతెందుకంటే ఒక వెంటిలేషన్ మీద ఉన్నాడు, ఒక ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే మానసికంగా, శారీరకంగా అన్నీ బాగున్నప్పటికీ కూడా మనిషికి అనేక రకాలైనటువంటి చావు దెబ్బలు తగులుతున్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయి అని అంటే అది 100% యమజాతకము. అంటే యమగండాలతో కూడుకున్నటువంటి జాతకము. ఆ జాతకాన్ని గనక మనం బయటపడేయాలి అని అంటే గనక దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా దానికి సంబంధించినటువంటి మూలమంత్రాలతో హవనం చేసి దానికి సంబంధించినటువంటి బలి ప్రధానం గనక చేస్తే ఆ చావుని తప్పించుకున్న వాళ్ళు అవుతారు అనేటటువంటి శాస్త్ర నియమం. కాబట్టి శాస్త్రంలో ఇలా అనేక రకాలైనటువంటి నియమాలు ఉంటూ ఉన్నాయి. అందులో ఒక భాగమే ఈ బలి అనేటటువంటిది. అందులో కామాఖ్య దాంట్లో ఏంటంటే అంబుబాచి మేళ జరుగుతుంది కాబట్టి అక్కడ 17 వరకు బలులని 17 వరకు మాత్రం, మళ్ళీ తర్వాత యథావిధిగా బలులన్నీ కూడా కొనసాగుతాయి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాచారం. సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురువు గారు. మహామృత్యుంజయ హోమం చేసుకున్నట్టయితే ఆ మనిషికి సుఖమైన చావు పొందుతాడని చెప్తా ఉంటారు. నిజమే అంటారా అసలు?
మృత్యుంజయము అంటే చావు కోసం కాదండి. మృత్యుంజయము అంటే గనక మన ఆయుష్ని పెంచుకునేటటువంటిది. ఓకే. సుఖమైనటువంటి ఎవ్వరైనా కూడా సుఖమైనటువంటి చావే కోరుకుంటారు. కానీ హ్మ్. మృత్యుంజయ మంత్రం అనేటటువంటి అపమృత్యువుని తొలగించుకోవడానికే తప్ప హ్మ్. నీకు సుఖమైనటువంటి చావు ఇవ్వడానికి, లేదంటే నువ్వు ప్రశాంతమైన చావు కోరుకోవడానికో కాదు. హ్మ్. మృత్యుంజయం అనేటటువంటి నీ ఆయుష్ని పెంచడానికి, హ్మ్. నీ వృద్ధిని పెంచడానికే మృత్యుంజయ హోమం. మీకు ఇంకో విషయం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి మనం చాలా కేకులు కట్ చేస్తాము, అన్నదానాలు చేస్తూ ఉంటాము, ఎన్నో రకాలైనటువంటి కొన్ని సేవలు చేస్తూ ఉంటాము. అలా సేవలో ఒక భాగమే మృత్యుంజయ హోమము. ఓకే. ప్రతి ఒక్క పుట్టినరోజుకి తప్పకుండా ఏ వ్యక్తి అయినా సరే మృత్యుంజయ హోమం చేయించాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా నీకు ఈ రోజు నువ్వు పుట్టినరోజు అన్నావంటే నువ్వు తప్పకుండా ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మృత్యుంజయ జపం కావచ్చు, మృత్యుంజయ హోమం కావచ్చు, లేదా మృత్యుంజయానికి సంబంధించినటువంటి ఏ విధానాలైనా చేసుకుంటే నీ ఆయుష్లో మళ్ళీ ఆయుష్ పెరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మామూలుగా ఒక సంవత్సరం దాటింది, మన బర్త్డే దగ్గరికి వచ్చింది అంటే నీ జీవిత కాలంలో 365 రోజుల ఆయుష్ వెళ్ళిపోయింది. అవును. ఇంకా బ్రతికే రోజులు కొన్ని రోజులే ఉన్నాయి అని తెలియజేయడానికి మనం పుట్టినరోజు జరుపుకుంటాం. కానీ పుట్టినరోజుకి అర్థం ఏంటంటే నీ ఆయుష్ని మళ్ళీ ఇంకా రెట్టింపు చేసుకోవడానికి మృత్యుంజయ హోమం చేసుకుంటే నీ ఆయుష్ అనేటటువంటిది రెట్టింపు అవుతుంది అనేటటువంటిది దీని యొక్క సూచన అండి. సో సంతోషం గురువుగారు.